దయ్యం లేదా ఆత్మ అనగానే చాలా మందికి గుండెల్లో భయం పుడుతుంది. ఆత్మలు దయ్యాల కథలు విన్నా, సినిమాలు చూసినా వెన్నులో వణుకు పుడుతుంది. పాడుబడ్డ బంగ్లాలు, ఇళ్లలో దయ్యాలు ఉంటాయని చాలా మంది నమ్ముతారు. అయితే ఒక ప్లే గ్రౌండ్లో మాత్రం లెక్కలేనన్ని పిల్ల దయ్యాలు ఉంటాయంట. అవన్నీ ఒకే చోట చేరి ఆడుకుంటూ ఉంటాయంట. ఈ గ్రౌండ్ అమెరికాలో ఉంది. దీని పేరే భయానకంగా ఉంటుంది. దీనికి డెడ్ చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ అని పేరు పెట్టారు. అంటే చనిపోయిన పిల్లల ఆట స్థలం అని అర్థం. ఇది అలబామాలోని హాంట్సేవిల్లే సిటీలో ఉంది. స్థానిక మీడియా ఇది ఒక సాధారణ పార్క్ అని చెబుతోంది. కానీ చనిపోయిన పిల్లలు దీన్ని తమ ప్లే గ్రౌండ్గా మార్చుకున్నారని స్థానికులు చెబుతున్నారు. దీని గురించి చాలా భయంకరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. చిన్నపిల్లల కంటే దయ్యాలను వెతుక్కుంటూ వచ్చే వాళ్ళే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. ఈ పార్కులో ఊగడానికి స్వింగ్స్, సరదాగా ఎక్కడానికి క్లైంబింగ్స్ నిర్మాణాలు ఉన్నాయి. కానీ ఇది ఒక సాధారణ పిల్లల ఆట స్థలంగానే కనిపిస్తుంది. కానీ పైకి చూడటానికి మాత్రమే అది ప్లే గ్రౌండ్. అసలు విషయం మాత్రం వేరే ఉంది. ఇక్కడ ఉయ్యాలలు వాటంతట అవే ఊగుతాయని, దెయ్యాల్లాంటివి వికృత రూపాలు కనిపిస్తాయని ఈ పార్కు ముందు నుంచి వెళ్లే స్థానికులు చెబుతున్నారు. అసలైన షాకింగ్ విషయం ఏంటి అంటే, ఈ ప్లే గ్రౌండ్ పక్కనే మేపుల్ హిల్ సిమిటరీ అని పిలిచే ఒక శ్మశాన వాటిక ఉంది. స్పానిష్ ఫ్లూ వ్యాధితో చనిపోయిన వారిని ఇక్కడే పాతి పెట్టారు. ఆ మృతులే ఈ గ్రౌండ్లో ఆత్మలు, దెయ్యాలుగా తిరుగుతూ ఉన్నారని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఆ శ్మశాన వాటికి చుట్టూ 3 వైపులా రాతి గుహలు ఉన్నాయి. ఈ గుహల వల్ల ఆ ప్రదేశం హర్రర్ సినిమాలో కనిపించే హాంటెడ్ ప్లేస్ లాగా కనిపిస్తుంది. స్థానిక యువకులు ఈ ప్రదేశానికి డెడ్ చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ అని పేరు పెట్టారు. ఈ పేరు ఈ ప్రదేశానికి చాలా సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా భయంగా అనిపిస్తోంది. స్పానిష్ ఫ్లూ 1918లో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలను బలి తీసుకుంది. అమెరికాలోని చిన్న పట్టణమైన హాంట్స్విల్లేలో కూడా ఎందరో చిన్నారులు ఈ వ్యాధి కారణంగా చనిపోయారు. మరణించిన పిల్లల సంఖ్య ఎంత అనేది తెలియరాలేదు. కానీ వారిని పార్కుకు దగ్గరలో ఉన్న మేపుల్ హిల్స్ శ్మశాన వాటికలోనే పాతిపెట్టారు. ఆ వ్యాధితో చనిపోయిన పిల్లలు ఆత్మలు రాత్రి వేళల్లో బయటకు వచ్చి అక్కడ ఆడుకుంటాయి అని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 3 గంటల మధ్య పిల్ల దయ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. 1918లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఈ స్పానిష్ ఫ్లూ వ్యాధి హాంట్స్విల్లేలో మరింత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. ఈ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది చనిపోయారు.